మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. అందరూ కూడా ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. గొడ్డుపేట రామకృష్ణ సార్ చెప్పండి, ప్రమాణ స్వీకారం ఎలా ఉంది సార్? ఈరోజు అద్భుతంగా ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్ధారించే ఎన్నికలు జరిగినాయి. వారి భవిష్యత్తుని వారే రాసిన విధంగా 175 స్థానాల్లో 165 గెలిచి ఈరోజు ప్రతిపక్షమే లేకుండా చేసిన దీనికి ఈరోజు ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి ఒక మంత్రివర్గాన్ని, అది సాక్షాత్తు ప్రధానమంత్రి సమక్షంలో జరిగినటువంటి ఈ మంత్రివర్గం ఈ యొక్క ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా కానీ మంత్రులు కానీ మరి ఎంతో బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో తయారు మేమంతరం కూడా కంకణం కట్టుకున్నారు. క్యాబినెట్ విస్తరణ చూస్తే ఎలా ఉంది? అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? సామాజిక వర్గాలకు అన్నిటికీ కూడా సమతుల్యం చేయగలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. ముందు నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి, మరి అంతేకాకుండా దళిత వర్గాలకి, మైనారిటీలకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఈ మంత్రివర్గ కూర్పు ఎంతో బాగుందనేది అందరి యొక్క అభిప్రాయం. అంటే ప్రధానంగా లోకేష్తో పాటు అలాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకరించడంలో మొత్తం సభా ప్రాంగణం అంతా మారుమోగిన పరిస్థితి ఎలా చూడాలంటారు? అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు ఎన్డీఏ కూటమి పట్ల అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎంతో విశ్వాసంతో వారి అందరి మీద మద్దతు తెలియజేశారు. దానికి వచ్చినటువంటి మెజారిటీనే ఈ మెజారిటీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చూశారు. అన్నదమ్ముల యొక్క ఐకమత్యం అక్కడ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి అందించడం కోసం ప్రయత్నం చేసి అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి. చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరూ కూడా ఆనందం వ్యక్తున్నారు. అలాగే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ నాయకులందరూ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ప్రధానంగా ఏదైతే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉందంటూ అలాగే కొంతమంది టీడీపీ నాయకులు ఒట్టుబడి కూడా రామకృష్ణ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా అదే పరిస్థితి. మనం ప్రసాద్తో RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.